వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. కంప్యూటర్ అవేర్నెస్లో మీకు సిరీస్ 4 అండి ఇది. సో ఆల్రెడీ 3 సిరీస్ కంప్లీట్ అయ్యాయి. అరౌండ్ 75 క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను. నెక్స్ట్ సిరీస్ 4లో ఇంకొక 25 క్వశ్చన్స్ చూద్దామండి. మీకు సెకండ్ చాప్టర్ అయిపోయింది కదా, సెకండ్ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ అనమాట ఇవి. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ చెప్పేశాను కదా, సో దానిలో నుంచి మన క్వశ్చన్స్. సో సీ హియర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, ద బేసిక్ ఫంక్షన్ పెర్ఫార్మ్డ్ బై ద కంప్యూటర్ ఈజ్ ఆర్ ఆర్. ఓకే, సో ఇక్కడ కంప్యూటర్ చేసే ఒక బేసిక్ ఫంక్షన్ ఏంటి? డేటా ప్రాసెసింగా, ఓకే, డేటా స్టోరేజా, డేటా మూవ్మెంట్ ఆర్ డేటా కంట్రోల్ ఆర్ ఆల్ ఆఫ్ దీస్. వెరీ సింపుల్ క్వశ్చన్. కంప్యూటర్ అన్నీ చేస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది, స్టోర్ చేస్తాం కంప్యూటర్లోని, డేటా స్టోరేజ్ ఉంటుంది, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర డేటా మూవ్మెంట్ ఉంటుంది, డేటా కంట్రోలింగ్ ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ఆఫ్ దీస్. సో ఇక్కడ ఇది కాదు ఆన్సర్, ఆల్ ఆఫ్ దీస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే కనుక, డాష్ ఫార్మ్స్ ద బ్యాక్ బోన్ ఫర్ బిల్డింగ్ ద సక్సెస్ఫుల్ కంప్యూటర్ సిస్టమ్. ఓకే, సో ద మెయిన్ చాప్టర్, ఈ చాప్టర్ దేని గురించి? కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి, రైట్? యూనిట్ 2 వచ్చేసి మనకి దేని గురించి? కంప్యూటర్ ఆర్కిటెక్చర్ గురించి. సో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ బిల్డింగ్ ద సక్సెస్ఫుల్ కంప్యూటర్ సిస్టమ్ కదా, రైట్? నాట్ కంప్యూటర్ మోడల్, నాట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్షన్స్. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఫర్ బిల్డింగ్ సక్సెస్ఫుల్ కంప్యూటర్ సిస్టమ్. అండ్ ద ఫస్ట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు మనకి? ఫస్ట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ 1970లో ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఇప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ చేస్తున్నానో అవే క్వశ్చన్స్ మనకి రేపొద్దున్న యూపీఎస్సీ ఈపీఎఫ్ఓలో కానీ, లేకపోతే అదర్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన ఎగ్జామ్స్లో కానీ, లేకపోతే రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మెయిన్గా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా ఇవే క్వశ్చన్స్ వస్తాయండి. ఓకేనా? సో ప్లీజ్ ఫాలో ఆల్ ద లెక్చర్స్, ఆల్ ద సిరీస్. And next, see the fourth question. Which circuit board is used in all electronic systems such as computer, calculators, digital systems? So fourth question just manaki enti answer ikkada, which circuit board is used in all electronic systems? All electronic systems అంటే computers లో కానీ, calculators లో కానీ, digital systems లో కానీ దేన్ని యూజ్ చేస్తారు? ఏ సర్క్యూట్ బోర్డ్ని యూజ్ చేస్తారు? ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తారు. ఓకేనా? ఆర్కిటెక్చర్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ద సిస్టమ్ యూనిట్ ఏం చేస్తుంది? సో నేను మీకు ఇలాగా డయాగ్రామ్ చేసి చెప్పినప్పుడు, వీ హ్యావ్ ఏ అర్థమెటిక్ లాజికల్ యూనిట్. సిపియూలో మనకి అర్థమెటిక్ లాజిక్ యూనిట్, మెమరీ యూనిట్, సిస్టమ్ యూనిట్ ఉంటాయి, రైట్? సో ద సిస్టమ్ యూనిట్ విల్ డూ, చూడండి ఆప్షన్ ఫస్ట్, కోఆర్డినేట్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్. ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కోఆర్డినేట్ ఎవరు చేస్తారు? ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోల్ డివైస్ ఉంటాయి. సో ఇది ఆన్సర్ కాదు. ఓకే, డాష్ ఈస్ ద నెక్స్ట్, దిస్ ఈస్ ద కంటైనర్ దట్ హౌస్ ద ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ యూనిట్? నో. ఓకే, నెక్స్ట్ కంట్రోల్స్ అండ్ మ్యానిపులేటింగ్ ద డేటా, ఇది కూడా మనకి కాదు. సో ఆన్సర్ ఏంటి? ఇట్ ఈస్ ద కంటైనర్ దట్ హౌస్ ఎలక్ట్రానిక్ ద కాంపోనెంట్స్. ఓకేనా? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని మనకి ఎక్కడ ఉంటాయి? సిస్టమ్ యూనిట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మెటల్ ఆర్ ప్లాస్టిక్ కేస్ దట్ హోల్డ్స్ ఆల్ ద ఫిజికల్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. సో కంప్యూటర్లో మనకి ఏ పార్ట్లో, ఓకేనా, అన్ని మెటల్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ ఉంటాయి అంటే ఎక్కడ ఉంటాయండి? సిపియూలో ఉంటాయా, మెయిన్ ఫ్రేమ్లో ఉంటాయా, ప్లాట్ఫామ్స్? మెయిన్ ఫ్రేము, మైక్రో ప్రాసెసర్, వీటిని ఎలిమినేషన్ చేసేయచ్చు, ప్లాట్ఫామ్ని చేసేయచ్చు. ఓకేనా? సిస్టమ్ యూనిట్లో ఉంటాయా, సిపియూలో ఉంటాయా? సో ఆన్సర్ ఈజ్ వాట్? సిపియూ అంటేనే ఒక స్మాల్ చిప్. ఓకేనా? సిస్టమ్ యూనిట్లో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్? సిస్టమ్ యూనిట్. చూడండి, ఇది మనకి 2017లో అడిగినటువంటి క్వశ్చన్. ఇవే క్వశ్చన్స్ కొంచెం అటు ఇటు తిప్పి రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. ఓకే, which of the following is a metal or a plastic case that holds all the physical parts of the computer? That is, answer is what? System unit. Now seventh one, the components that process the data are located in which of the following? So ఎక్కడ మనకి ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ జరిగే కాంపోనెంట్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి? ఇన్పుట్ డివైస్లో ఉంటాయా, అవుట్పుట్ డివైస్లో ఉంటాయా, సిస్టమ్ యూనిట్లో ఉంటాయా? సో అగైన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ వెరీ ఈజీ క్వశ్చన్. ఇన్పుట్ డివైస్ మీరు ఇక్కడ నుంచి ఎలిమినేట్ చేసి ఇవ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ కేర్ఫుల్గా చదవండి. ఓకేనా? ఏ కాంపోనెంట్స్, డేటా ప్రాసెసింగ్ చేసే కాంపోనెంట్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంటాయి మన కంప్యూటర్లోని? ఇన్పుట్ డివైస్, ఇన్పుట్లో మనకి డేటా ప్రాసెసింగ్ జరుగుతుందా? ఇన్పుట్ డివైస్లో ఏం చేస్తాయి? కేవలం అవి ఇన్పుట్ని తీసుకుంటాయి. అవుట్పుట్ డివైస్ ఏం చేస్తాయి? కేవలం మనకి అవి అవుట్పుట్ని వస్తాయి. ఓకేనా? అక్కడ డేటా ప్రాసెసింగ్ ఎలాగా జరగదు. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ కాంపోనెంట్లో ఏం చేస్తుంది? డేటా స్టోర్ చేస్తుంది. సో ఇది కూడా ఆన్సర్ కాదు. ఓకేనా? ఎక్స్పాన్షన్ బోర్డ్ ఆన్సర్ కాదు. సో లైక్ దిస్ యూ కెన్ ఎలిమినేట్ ఆల్ ద ఆన్సర్స్. ద సింపుల్ ఆన్సర్ ఇస్ వాట్? సిస్టమ్ యూనిట్ విల్ ప్రాసెసింగ్ ద డేటా. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్,
which of the following is not responsible for the performance of the computer? So computer యొక్క performance is not responsible. ఇందులో ఏ ఫంక్షన్, ఫస్ట్ ఫంక్షన్స్ అన్ని చూడండి. నెంబర్ ఆఫ్ కీస్ ఇన్ ద కీబోర్డ్, ఫార్మాట్ ఆఫ్ ద వీడియో గ్రాఫిక్ వర్డ్, మెమొరీ ఇన్ ద వీడియో ఆర్ గ్రాఫిక్స్ వర్డ్, అండ్ ద క్లాక్ స్పీడ్ ఆఫ్ ద ప్రాసెసర్ అండ్ ద నెంబర్ ఆఫ్ కోర్స్ అవైలబుల్ ఇన్ ద ప్రాసెసర్. సో ఇందులో ఏది ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంప్యూటర్? కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ సంబంధం కాదు ఏంటి, కీబోర్డ్ మీద నెంబర్ ఆఫ్ కీస్ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్కి సంబంధం లేదు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం సిస్టమ్ని మీరు కొనేటప్పుడు ల్యాప్టాప్ మీద కీబోర్డ్ మీద ఎన్ని కీస్ ఉన్నాయి అని చూసి కొనరు. ఓకేనా? అది కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ని డిసైడ్ చేయదు. కంప్యూటర్ యొక్క పెర్ఫార్మెన్స్ని ఏంటంటే డిసైడ్ చేస్తాయి, ర్యామ్ డిసైడ్ చేస్తుంది, హార్డ్ డిస్క్ డిసైడ్ చేస్తుంది, ప్రాసెసర్ డిజైన్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? మన ఏ గ్రాఫిక్స్ ఏ గ్రాఫిక్ పోర్ట్ని వాడతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వీడియో గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు హై గ్రాఫికల్ బోర్డు ఉన్నది తీసుకుంటారనమాట, మదర్ బోర్డు. ఓకేనా? మదర్ బోర్డు మళ్ళీ మనకి ఒక అలాగే ప్రాసెసర్ డిసైడ్ చేస్తుంది. ఓకేనా? క్లాక్ స్పీడ్ డిసైడ్ చేస్తుంది, గ్రాఫిక్స్ డివైడ్ చేస్తాయి, కీబోర్డ్ డిసైడ్ చేయదు. కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి. ఓకేనా? ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంప్యూటర్. నెక్స్ట్ 9th వన్, డివైస్ ఇక్కడ యాన్ అవ్వచ్చు, ఏ అవ్వచ్చు, అందుకని ఇలా ఇచ్చారనమాట. ఇట్ ఈస్ అన్ ఎనీ డివైస్ దట్ ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ సెండ్ టు ద సిపియు. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏ డివైస్ మనకి ఇన్ఫర్మేషన్ని సిపియూకి ప్రొవైడ్ చేస్తుంది, సెండ్ చేస్తుంది? ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైజా, సిపియూనా, మెమొరీనా? ఓకే, సింపుల్ క్వశ్చన్ అగైన్ దిస్ వన్. సో మనము ఏదైనా ఒక డేటాని ఇస్తున్నాం, డేటా ఇచ్చినప్పుడు మీరు ఎలా ఇస్తారు డేటాని? ఏదైనా కీబోర్డ్ ద్వారా ఇస్తారు, లేకపోతే ఏది అదర్ ఇన్పుట్ డేటా ద్వారా ఇస్తారు. సో సిపియు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది? ఇన్పుట్ డివైజెస్ నుంచి ఇన్ఫర్మేషనే తీసుకుంటుంది. ఓకేనా? హియర్ ఇన్పుట్ డివైస్ ఇస్ ఎనీ డివైస్ దట్ ప్రొవైడ్స్ అన్ ఇన్ఫర్మేషన్ విచ్ సెండ్ టు ద సిపియు. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్క్లూడ్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్? సో ఇందులో మనకి ఏది డేటా ఇన్పుటా, ప్రోగ్రామ్స్ ఇన్పుటా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయితే ఇలా కాదు, కానీ నార్మల్గా ప్రింటరు, స్కానరు, కీబోర్డు, మౌసు ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఇన్పుట్ డివైస్ ఏది, అవుట్పుట్ డివైస్ ఏది అలా అడుగుతారనమాట క్వశ్చన్. ఓకేనా? సో ఇది కూడా చూడండి 10th క్వశ్చన్ నార్మల్గా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్క్లూడ్స్ యాజ్ అ టైప్ ఆఫ్ ఇన్పుట్? సో డేటా టైప్ ఆఫ్ ఇన్పుటా, ప్రోగ్రామ్స్ టైప్ ఇన్పుటా, కమాండ్స్ ఇన్పుటా, యూజర్ రెస్పాన్స్ ఇన్పుటా? సో ఇందులో మనకి ఏది ఇన్పుట్, టైప్ ఆఫ్ ఇన్పుట్? ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్పుట్. యూజర్ రెస్పాన్స్ ఆల్సో ఇన్పుట్, ప్రోగ్రామ్స్ ఆల్సో ఇన్పుట్, డేటా ఆల్సో ఇన్పుట్, కమాండ్స్ ఆల్సో ఇన్పుట్. సీ ద 11th క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ దట్ కమ్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే అండ్ ఫెడ్ ఇన్ టు ద కంప్యూటర్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ కాల్డ్ వాట్? ఇది మళ్ళీ ఏకైనా మనకి 2017 అడిగిన క్వశ్చన్ ఇది మనకి. ఓకే, సో మనకి ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఓకే, అది కంప్యూటర్లోకి ఫెడ్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ని ఏమంటారు? అవుట్పుట్టా? ఈజ్ ఇట్ అవుట్పుట్? ఈజీగా ఇది ఇస్ నాట్ ఏ అవుట్పుట్ అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రైట్? ఇన్పుట్, త్రూపుట్ అనేది అసలు ఆప్షనే కాదు. ఓకేనా? మీరు తీసేయచ్చు. రిపోర్ట్స్ కాదు, ప్రాసెస్ ఆర్ ఇన్పుట్. ఈ రెండిట్లో ఏది ఆప్షన్ అవుతుంది? ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అది కంప్యూటర్ సాఫ్ట్వేర్లోకి వెళ్తుంది. ఇట్ ఫెడ్ ఇన్ టు ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ కాల్డ్. ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి కంప్యూటర్ తీసుకుంటే దాన్ని ఏమంటారు? ఇన్పుట్ అంటారా, అవుట్పుట్ అంటారా? ఆన్సర్ ఇస్ వాట్? ఇన్పుట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, ఇన్పుట్ యూనిట్ కన్వర్ట్స్ ద డేటా ఇంటూ కంప్యూటర్ ఇన్ విచ్ లాంగ్వేజ్? సూటబుల్ లాంగ్వేజ్, యాక్సెప్టబుల్ లాంగ్వేజ్, అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఆర్ రిజెక్టబుల్? సో నార్మల్గా ఇన్పుట్ యూనిట్ డేటాని కన్వర్ట్ చేస్తుంది కంప్యూటర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కదా. అసలు ఇక్కడ రిజెక్టబుల్ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుందా? అసలు డేటాని రిజెక్ట్ చేస్తుందా? ఇట్ డస్ నాట్ రిజెక్ట్. సో ఈ ఆప్షనే కరెక్ట్ కాదు. సూటబుల్ కూడా కరెక్ట్ కాదు. అండర్స్టాండబులా, యాక్సెప్టబులా? సో ఇన్పుట్ యూనిట్ కన్వర్ట్స్ ద డేటా ఇన్ కంప్యూటర్ ఇన్ యాక్సెప్టబుల్ లాంగ్వేజ్. ఓకేనా? కంప్యూటర్కి యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ ఏంటి? 0, 1, దట్ ఈజ్ బైనరీ ఫార్మేట్. ఓకేనా? యూ మస్ట్ హ్యావ్ రిమెంబర్ దిస్ వన్. కంప్యూటర్ యొక్క మనం ఇచ్చే కీవర్డ్స్ ఏబిసిడీలే. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ ఇంగ్లీష్లో మనం ఇస్తాం, కానీ కంప్యూటర్ అండర్స్టాండబుల్, యాక్సెప్టబుల్ లాంగ్వేజ్ అది కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ 13th వన్,
దిస్ యూనిట్ సెండ్స్ ద ప్రాసెస్డ్ రిజల్ట్స్ టు ద యూజర్. సో ఏ యూనిట్ ఇందులో ఇన్పుట్ యూనిటా, అవుట్పుట్ యూనిటా, మెమోరియా, సిపియూ, ఏది ఇట్ సెండ్స్ ద ప్రాసెస్డ్ రిజల్ట్స్ టు ద యూజర్. యూజర్కి మొత్తం డేటా అంతా ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్స్ ఎక్కడ చూపిస్తారు? ఆబ్వియస్లీ ఇక్కడ అవుట్పుట్. ఓకేనా, ఇన్పుట్ ద్వారా ఇన్ఫర్మేషన్ని తీసుకుంటుంది, అవుట్పుట్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ని మనం ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ని మనకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, అవుట్పుట్ యూనిట్ ఇన్క్లూడ్స్. అవుట్పుట్ యూనిట్లో ఏంటంటే ఉంటాయి మనకి? ప్లాటర్స్, మోనిటర్స్, ప్రింటర్స్, ఆల్ ఆఫ్ దీస్. ఓకే, మోనిటర్ ఈజ్ అవుట్పుట్ యూనిట్. ప్రింటర్ మనకి ఏంటి, మనం ఒక పేపర్ పెడతాము, పేపర్ పెట్టిన తర్వాత మనకు ఒక ప్రింట్ వస్తుంది కదా, ప్రింట్ తీసుకుంటారు కదా. సో ఇది అవుట్పుట్టా ఇన్పుట్టా? అవుట్పుట్టే ఇస్తుంది అది కూడాను. సో ప్రింటర్స్, ఇక్కడ మోర్ దెన్ 2 ఆప్షన్స్ మనకి అవుట్పుట్ డివైజెసే. సో ఆటోమేటిక్గా ఆప్షన్ ఏమవుతుంది? ఆల్ ఆఫ్ దీస్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ప్లాటర్స్, మానిటర్స్, ప్రింటర్స్ కూడా మనకి అవుట్పుట్ యూనిట్ కిందకే వస్తాయన్నమాట. నెక్స్ట్, దిస్ కాంపోనెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రాసెస్ ద డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అని అన్నారు. సో అగైన్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ ఇన్ SBI క్లర్క్. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో దిస్ కాంపోనెంట్, ఏ కాంపోనెంట్ అంటే హార్డ్ డిస్కా, సిపియూ, ర్యామా, రోమా, రిక్వైర్డ్ ద ప్రాసెసింగ్ ద డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్ అండ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి అని అన్నారు. సో ర్యామ్లో, ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో మనకి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ర్యామ్ ఒకటే ఇలా ఉంటుంది. సో దానిలో మనకి ఉంటుందా? రోమ్ ఎలా ఉంటుంది? హార్డ్ డిస్క్ ఇలా ఉంటుంది. ఓకేనా, 1000 GB అలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ హార్డ్ డిస్క్, రోము రెండు ఒకటే. ఓకే, ర్యామ్. సో ఇక్కడ మనకి నన్ ఆఫ్ ది ఆప్షన్ కూడా కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సిపియూ, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఏం చేస్తుందంటే డేటా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ డేటాని ప్రాసెసింగ్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ని ప్రాసెసింగ్ చేయడానికి ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ ఐసీస్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి. నేను మీకు డయాగ్రామ్ చూపించాను, సిపియూ ఎలా ఉంటుందో మీకు చూపించాను. సిపియూ కన్సిస్టింగ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. ఓకే, రిమెంబర్ దిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. And next one, the central processing unit CPU in a computer consisting of ఏంటంటే ఉంటాయి మనకి సిపియూలో ఏమేమి ఉంటాయండి? ఓకే, కంట్రోల్ యూనిట్, ప్రైమరీ స్టోరేజ్, సెకండరీ స్టోరేజ్, ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెసింగ్, కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, మెమొరీ యూనిట్, ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇవన్నీ ఉంటాయా? సో 16th వన్ ఈ వెరీ ఈజీ వన్. సిపియూలో నేను మీకు చెప్పాను, డయాగ్రామ్ గుర్తుందో లేదో మీకు. మరి ఇక్కడ మనకి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుంది, కంట్రోల్ యూనిట్ ఉంటుంది, మెమొరీ యూనిట్ ఉంటుంది. ఓకేనా, సో ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. క్లియర్? అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లోడింగ్ ద డేటా ఇంటూ సిపియూ అక్యుములేటర్ రిజిస్టర్ ఫ్రమ్ ద మెమొరీ. సో ఇక్కడ మనకి which instruction is used for loading the data into CPU accumulator కి CPU accumulator రిజిస్టర్లోకి ఇన్ఫర్మేషన్ని లోడ్ చేసేది ఎవరు? మెమొరీ నుంచి CPU accumulator రిజిస్టర్లోకి ఇన్ఫర్మేషన్ని లోడ్ చేసేది ఎవరు? దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? లోడ్. ఓకే, విచ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ లోడింగ్ ద డేటా ఇంటూ CPU accumulator ఫ్రమ్ మెమొరీ. ఏంటి యూజ్ చేస్తాం మనం ఇన్స్ట్రక్షన్ని? లోడ్. మిషన్ కాదు, స్టోర్ చేయడానికి స్టోరేజ్ యూజ్ చేస్తాం, యాక్సెస్ చేయడానికి యాక్సెస్ని యూజ్ చేస్తాం. ఓకేనా, లోడ్ చేయడానికి లోడ్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ 18th వన్, వేర్ డస్ కంప్యూటర్ అండ్ కంపేర్ ద డేటా? ఓకేనా, వేర్ డస్ కంప్యూటర్ యాడ్ అండ్ కంపేర్ ద డేటా? ఎక్కడ మనకి డేటాని కంపారిజన్, యాడింగ్ జరుగుతుంది? హార్డ్ డిస్క్లో జరుగుతుందా, ఫ్లాపీ డిస్క్లో జరుగుతుందా, సిపియూ చిప్లో జరుగుతుందా, ఆర్ మెమొరీ చిప్లో జరుగుతుందా? సో వెరీ ఈజీ వన్ హియర్. కంప్యూటర్ సిపియూ చిప్లో మనకి యాడ్ అండ్ కంపేరింగ్ అనేది జరుగుతుంది. ఓకేనా, హార్డ్ డిస్క్ కాదు. హార్డ్ డిస్క్లో వీ కెన్ స్టోర్ ద డేటా, ఫ్లాపీలో కూడా వీ కెన్ స్టోర్ దిస్ డేటా. ఓకేనా, మెమొరీ చిప్ ఆల్సో సమ్ వాట్ వీ కెన్ స్టోర్ ద డేటా. ఓకేనా, ఇన్ సిపియూ చిప్ వీ కెన్ యాడ్ అండ్ కంపేర్ ద డేటా. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్? వెరీ ఇంపార్టెంట్ వన్. కీబోర్డా, మౌసా, ప్రింటరా, సిపియూనా? యూ కెన్ ఎలిమినేట్ ద ఆన్సర్. మౌస్ బ్రెయిన్ అవుతుందా? సో కంప్యూటర్కి మెయిన్ హార్ట్. అసలు కంప్యూటర్ ఇది లేకపోతే పని చేయదు. మౌస్ లేకపోతే పని చేయదా? ఎందుకు పని చేయదు? కీబోర్డ్తో మనం చేసుకోవచ్చు. కీబోర్డ్ లేకపోతే పని చేయదా? మౌస్తో చేసుకోవచ్చు. ప్రింటర్ సంబంధమే లేదు, అది ఎక్స్టర్నల్ డివైస్ కంప్యూటర్కి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? 19th వన్, సిపియూ. అగైన్ 2016 అడిగారు. రిమైనింగ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ క్వశ్చన్ అడిగి 4 years అయిపోయింది కాబట్టి
4-5 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. సో వాట్ ఈస్ ద బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ మా? CPU. అండ్ నెక్స్ట్ CPU ఈజ్ ఫ్యాబ్రికేటెడ్ యాజ్ అ సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ విచ్ ఈజ్ నోన్ యాజ్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంటుంది. దాన్ని ఏమంటారు? CPUలోని మొత్తం CPU ఇలా ఒక బాక్స్ ఉంటుంది కదా, ఓకేనా. సో దానిలోని సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంటుంది. సో దానిని మదర్ బోర్డ్ అంటారా? సో మదర్ బోర్డ్ యాక్చువల్గా ఇలా ఒక చిత్రస్రాకారంగా ఉంటుంది. దీని మీద చాలా ఉంటాయి, మీకు బొమ్మ చూపించాను. CMOS బ్యాటరీ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. CPU కూడా ఉంటుంది, ఓకేనా. సో CPUలో మనకి సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనేది ఏంటంటే కనుక మైక్రో ప్రాసెసర్, ఓకేనా. అర్థమెటిక్ లాజికల్ యూనిట్ కాదు, మదర్ బోర్డు కాదు, CU కాదు, కంట్రోల్ యూనిట్ కాదు. ఓకే, నెక్స్ట్ 21 క్వశ్చన్. ద CPU చిప్ యూజ్డ్ ఇన్ ద కంప్యూటర్స్ ఈజ్ పార్షియల్లీ మేడప్ ఆఫ్. దేంతో మేడ్ చేస్తారు? ఐరనా, గోల్డా, సిలికానా? గోల్డ్తో తయారు చేస్తారా? ఆ చిప్స్ని గోల్డ్ తయారు చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు 50,000 ఉన్నది కాస్తాను అది ఏ లక్షల్లో ఉంటుందన్నమాట కంప్యూటర్, ఓకేనా. సో గోల్డ్తో తయారు చేయరు. ఓకే, సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. నెక్స్ట్ ఐరన్తో చేస్తారా చిప్స్ని ఎప్పుడైనా సరే? బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ మెటాలిక్ ఐటమ్ కదా. సో ఐరన్ కూడా కాదు, ఓకే. కాపర్ కూడా కాదు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? సిలికాని యూజ్ చేస్తారు. CPU చిప్స్కి ఏంటి వాడతారు? సిలికా. నెక్స్ట్ ద మెయిన్ జాబ్ ఆఫ్ ద CPU ఈజ్ టు. CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క ముఖ్య వర్క్ ఏంటి అంటే కనుక క్యారీ అవుట్ ద ప్రోగ్రామ్స్ ఇన్స్ట్రక్షన్స్, స్టోరింగ్ ద డేటా ఇన్ఫర్మేషన్ ఫర్ ద యూస్ అండ్ ప్రాసెసింగ్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్ బోత్ 1 and 3. ఇక్కడ చూడండి, మళ్ళీ అగైన్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. క్యారీ అవుట్ ద ప్రోగ్రామ్స్ ఇన్స్ట్రక్షన్. ఎస్, ఇది ఇన్స్ట్రక్షన్స్ని ప్రోగ్రామ్స్ని క్యారీ చేస్తుంది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. స్టోరింగ్ ద డేటా ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫర్దర్ యూస్. స్టోరింగ్ జరుగుతుందా CPUలో? మనకి స్టోరింగ్ జరగదు, ఓకేనా. డేటా స్టోరింగ్ విల్ బి ఇన్ ద ర్యామ్ అండ్ రోమ్. నెక్స్ట్ వన్, ప్రాసెస్ ద డేటా అండ్ ఇన్ఫర్మేషన్. ఎస్, ప్రాసెసింగ్ జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ యొక్క ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ వాట్ హియర్? బోత్ 1 and 3. Okay, that is the main job of CPU. Next, the main purpose of time sharing techniques used in the computer is to make the best use of the. So ఇక్కడ చూడండి 23rd question. What is the main purpose of time sharing techniques that are used in the computers is to make the best use of. So time sharing దగ్గర మనం ఏంటి యూజ్ చేస్తాం? ఆబ్వియస్లీ CPUని యూజ్ చేస్తాం. నాట్ పెరిఫరల్, ప్రాపర్టీస్ అండ్ సెకండరీ స్టోరేజ్, ఓకేనా. నార్మల్గా మన కంప్యూటర్స్ యూజ్ చేసి టైమ్ షేరింగ్ టెక్నిక్స్ తో మన ఫంక్షన్స్ జరుగుతాయి అనమాట. సో వాటి గురించి ఏంటి యూజ్ జరుగుతుందంటే CPUని యూజ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ద CPU ఈజ్ మేడప్ ఆఫ్ 2 smaller components. సో CPUలోని 2 smaller components ఉంటాయి. ఏంటివి? మదర్ బోర్డ్లో ర్యామ్ అండ్ రోమ్ ఉంటుంది, ఓకే. యూ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ CUs కంట్రోల్ యూనిట్స్ కాదు. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ ర్యామ్ కాదు. అసలు CPUలో మనకి ర్యామ్ ఉండదు, ఓకేనా. మదర్ బోర్డు మీద ర్యామ్ ఉంటుంది కాబట్టి ర్యామ్ ఉన్న అన్నీ కూడా మీరు ఎలిమినేట్ చేసేవచ్చు. సో ఆన్సర్ ఈజ్ వాట్? ALU అండ్ కంట్రోల్ యూనిట్, ఓకే. అండ్ నెక్స్ట్ 25th one, the CPU comprises of control unit, memory unit and what is that last one? You see, CPU consisting of control unit plus memory unit plus arithmetic logic unit. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 2 అనమాట, ఓకేనా. ఇట్ డస్ నాట్ కన్సిస్టింగ్ ఆఫ్ రోమ్, ఇట్ డస్ నాట్ కన్సిస్టింగ్ ఇన్పుట్ అవుట్పుట్ మైక్రో ప్రాసెసర్. CPU అంటేనే మైక్రో ప్రాసెసర్, ఓకేనా. సో మీకు ఇప్పుడు 2013లో క్వశ్చన్ ఎలా అడిగారు? ద CPU కంప్రైజ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ అండ్ డాష్ యూనిట్స్ అని అన్నాడు. సో ఆన్సర్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ వచ్చింది. సో నెక్స్ట్ టైం అడిగినప్పుడు మళ్ళీ ఎలా అడుగుతారంటే, ఇన్ కేస్ ద CPU కంప్రైజింగ్ ఆఫ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ALU, మెమరీ యూనిట్ అండ్ డాష్ యూనిట్. సో ఇక్కడ మనకి మిస్ అయింది ఏంటి? కంట్రోల్ యూనిట్. కాబట్టి ఈ 3 పేర్లు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏదో ఒకటి మనకి డాష్లో అడుగుతారనమాట. కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ అండ్ అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ సెషన్. 25 క్వశ్చన్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ సెషన్లో రిమైనింగ్ 25 క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను. ఇవి చదవండి, ఇవి చేస్తే చాలు, ఇంకా రిమైనింగ్ మీరు ఏం చదవాల్సిన అవసరం లేదు, ఓకేనా. నెగ్లెక్ట్గా ఉండకండి. కంప్యూటర్సే కదా, ఏదో ఒకటి పెట్టచ్చులే. ఆ 5 మార్క్స్, ఆ 10 మార్క్స్, 20 మార్క్స్ ఏవైతే వస్తాయో ఎగ్జామ్స్లోని చాలా ఈజీగా రావాల్సిన సబ్జెక్ట్ కదా ఇది. సో ఈజీగా వచ్చిన సబ్జెక్ట్ని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి, ఓకే. Right, thank you so much friends. Please watch our videos. Do subscribe to our channel Sankalp Study Success. Thank you so much.